పెళ్ళి అయిపోయిన తర్వాత వెంటనే పరిగెట్టేస్తున్నారు జాబులకి. అలా కాకుండా కొన్ని ఉంటాయి రిథమ్స్, అవన్నీ ఫీల్ అవుతే అందరికీ బాగుంటుంది అన్నది బాగా చూపించారు. సో పెళ్ళైన తర్వాత తెలుస్తుంది భయ్య, నిజంగా బెడ్ ఎక్కిన తర్వాత ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ బాగా చేయకపోయినా లేదా స్పాంగ్ కొని తగ్గిపోయినా ఏంటి అని కారణం అని అనుకుంటూ ఉంటాం. అంటే స్ట్రెస్ లెవెల్స్ వల్ల పిల్లలు పుట్టరు అని చెప్పేసి స్పర్మ్ కౌంట్ తగ్గిద్ది. ఐవీఎఫ్ ఫెర్టిలిటీస్ వాటికి వెళ్ళి న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా పిల్లల్ని కంటున్న వాళ్ళ కోసం అలా ఎందుకు. సినిమా చాలా బాగుందండి. హెల్తీ మూవీ చూసానని ఫీల్ అయితే ఎన్నాళ్ళ తర్వాత నాకు వచ్చింది. ఎందుకంటే బొమ్మరిల్లు ఈ టైపు మూవీలు ఉంటాయి, కొన్ని గ్యాలరీలో పెట్టుకోదగ్గ మూవీలు. సాఫ్ట్గా వెళ్ళిపోతాయి, ఎక్కడ వర్గాటి లేకుండా అలాగా సెన్సిటివ్గా వెళ్ళిపోతాయి. ఈ మూవీ కూడా అలాగే ఉంది. ఇందులో మెయిన్ డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, చాలామంది ఇప్పుడు రియల్ లైఫ్లో ఏం చేస్తున్నారంటే స్ట్రెస్కి ఫీల్ అయిపోయి సంతానానికి దూరం అవుతున్నారు. అదంతా కూడా డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. బాగుందండి, అసలు మైనస్ చెప్పుకోవడానికి ఏం లేదు. చాలా చూడదగ్గ మూవీ ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చూసి నేర్చుకోవాలి కొద్దిగా. ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత వెంటనే పరిగెట్టేస్తున్నారు జాబులకి. అలా కాకుండా కొన్ని ఉంటాయి రిథమ్స్, అవన్నీ ఫీల్ అవుతే అందరికీ బాగుంటుంది అన్నది బాగా చూపించారు. చాందిని గారి గురించి మనం చెప్పక్కర్లేదండి. ఆవిడ ఆల్రెడీ చాలా మూవీస్ చేసింది కాబట్టి చాలా బాగా చేసింది. ఇంకా హీరో గురించి చెప్పుకుంటే, హీరో కొత్త ఫస్ట్ టైం అయినా సరే ఫస్ట్ టైం అనిపించలేదండి. చాలా న్యాచురల్గా ఉంది యాక్టింగ్. డైరెక్టర్ గారు కూడా మంచి కాస్టింగ్ ఎంచుకోవడం వల్ల మూవీ చాలా బాగుంది. అగ్రెసివ్గా ఉంటాము. సో పెళ్ళైన తర్వాత తెలుస్తుంది భయ్య, నిజంగా బెడ్ ఎక్కిన తర్వాత ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ బాగా చేయకపోయినా లేదా స్పాంగ్ కొని తగ్గిపోయినా ఏంటి అని కారణం అని అనుకుంటూ ఉంటాం. సో ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క అబ్బాయిలు చూడాలి. ఎందుకంటే మన వాల్గారిటీ ఏమీ లేదు బ్రో, మనకి మెసేజ్, మన మగజాతికి మెసేజ్ ఇది. ఎందుకంటే జాబ్లు వస్తాయి కదని చెప్పి ల్యాప్టాప్ ఓల్లో పెట్టుకుని టపా కొడుతూ ఉంటాం. సో దానివల్ల స్పాంగ్ కొని పడిపోతూ ఉంటుంది. తర్వాత సిగరెట్లు పొలవమని కొడుతూ ఉంటాం. స్ట్రెస్ ఫీల్ అయిపోతుందని ముందే వేసేస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ బాగా చేయము అక్కడ. సో మన పక్కన ఉన్న మన పిల్లమే మనల్ని ఇష్టపడదు. సో ఇవన్నీ మానుకోవాలి, ఇవన్నీ చేయాలి, స్పాంగ్ కొని పెంచుకోవాలి, లేదా మనం పర్ఫార్మెన్స్ బాగా చేయాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అంటే ఇందులో చాలా మెసేజ్ ఉంది భయ్య, నిజంగా కొన్ని తగ్గించుకోవచ్చు, కొన్ని పెంచుకోవచ్చు, అన్నీ ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఒక మగాడు చూడాల్సిన మూవీ, అంటే ఒక మగాడికి ఖచ్చితంగా ఈ మెసేజ్ ఉన్న మూవీ చూస్తే ప్రతి ఒక్కడు మారుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది డైవర్స్ అయిపోవడం కారణం, లేదంటే విడిపోవడానికి కారణం, లేదంటే గొడవలు ఆడుకోవడం కారణం. ఇవన్నీ ఏంటంటే మన స్ట్రెస్ ఫీల్ అయిపోయి మనం చేసి ఎదో పనులే మన పర్ఫార్మెన్స్ బాగా చేయకపోతే, ఏది చేసినా పొద్దున్న సాయంత్రం మీరు ఏది చేసినా సరే నైట్ అయితే పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చేయాలి. పర్ఫార్మెన్స్ చేయకపోతే మనకి పిల్లలు లేకపోతేనే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకున్న చెడు అలవాట్లు మానుకోండి, ఈ సినిమా చూడండి, పర్ఫార్మెన్స్ బాగా చేయండి, మీ పిల్లల్ని మీ పక్కన ఉంచుకోండి. ఫస్ట్లీ చెప్పాలంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ. ఎందుకంటే అంటే వాళ్ళు లోపమే ఉండదు, ఒక్కొక్కటి ఏమి చేయకపోయినా కొన్ని స్పాంగ్ పుట్టుకతోటే తక్కువ వస్తూ ఉంటాయి. సో తక్కువ వచ్చినా సరే దాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దాని మీద మంచి సినిమా ఇది. అంటే మగవాడనే కదా, ఆడవాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఈ మూవీ చూస్తే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మంచిగా చూడొచ్చని మనసు. వెన్నెల కిషోర్ ఇంకా వెన్నెల కిషోర్ చాలా కామెడీ చేస్తూ ఉంటాడు. ఆ పిచ్చి కామెడీ చాలా నచ్చింది నాకు. మంచి డైలాగ్ వేస్తూ ఉంటాడు. సో ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా బాగుంది. అంటే మగవాళ్ళు ఖచ్చితంగా చూడాలి భయ్ ఈ సినిమా. మగజాతికి అంకితం ఈ సినిమా. బాగుంది మూవీ, చాలా బాగుంది. ఏం నచ్చిందంటే కామెడీ నచ్చింది. ఏంటంటే ఏమైనా కాన్ఫ్లిక్ట్ చూపించారా, అంటే ఏంటి అంటే పిల్లల గురించి ఏమైనా పాయింట్స్ డిస్కస్ చేశారా? అంటే స్ట్రెస్ లెవెల్స్ వల్ల పిల్లలు పుట్టరు అని చెప్పేసి స్పర్మ్ కౌంట్ తగ్గిద్ది. దాని కారణంగా పిల్లలు పుట్టరు. ఒక చిన్న అది తీసుకునేసి ఎంటర్టైనింగ్గా చెప్పారు, చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా యూత్ చేంజ్ అవుతారు అనుకుంటున్నారా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది? చేంజ్ అవ్వడానికి ఏమీ లేదు, ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్. దానిలో మెసేజ్లు కానీ ఏమీ లేవు. రియలిస్టిక్గా ఏమైనా అనిపించిందా? ఇప్పుడున్న జనరేషన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా చూపించారా? ప్రాబ్లమే చూపించారు. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతాయి ఈ మూవీ? నచ్చుతుందా? అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ చూడొచ్చు అంటారా? ఎందుకంటే కొంచెం యూబైఏ ఇచ్చారంటేనే చూడొచ్చని కదా, సెన్సార్ యూబైఏ ఇచ్చింది కదా, చూడొచ్చు. డల్ ఏం లేదు, బాగుంది. అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ తొందరగా అయిపోయింది, కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. అండ్ జనరల్ పాయింట్ అంటే ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళల్లో కూడా తప్పు ఉంటుంది. ఐవీఎఫ్ సెంటర్స్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, మనం తెలుసుకోవాలి, కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. సో అదే పాయింట్ మీద తీసుకొచ్చారు. జనరలైజ్ పాయింట్, ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, కాన్సెప్ట్ వాజ్ గుడ్. చాందిని చౌదరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాందిని చౌదరి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఈ యాస పట్టుకోవడం కష్టం అనిపించింది. యాసని కొంచెం
కష్టపడినట్టు అనిపించింది. అండ్ విక్రాంత్ బాగా చేశాడు అమాయకుడుగా, అలాగే ఇన్నోసెంట్ క్యారెక్టర్తో విత్ ఒక మంచి ట్రూ లవర్గా బాగా చేశాడు. ఫాదర్ క్యారెక్టర్ బాగుంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉన్నంతసేపు కూడా మంచి కామెడీ వర్కౌట్ అయింది వెన్నెల కిషోర్ తోటి. సెకండ్ హాఫ్ అంతా కొంచెం ల్యాగ్ పక్కన పెడితే బాగుంది. ఇదేంటి యూత్కి ఏమైనా మెసేజ్ దీంట్లో, లేదంటే ఫ్యామిలీ సెంటిమెంటా? ఫ్యామిలీ సెంటిమెంట్ ఏం కాదు, యూత్కి మెసేజ్ అని కూడా కాదు. ఓకే, అంటే ప్రజెంట్ జనరేషన్లో ఐవీఎఫ్ ఫెర్టిలిటీస్ వాటికి వెళ్ళి న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా పిల్లల్ని కంటున్న వాళ్ళ కోసం అలా ఎందుకు, మనలో మనం మార్చుకునే అలవాట్లు ఉంటాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఈ ప్రెషర్లో టెన్షన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు మొత్తం ప్రెషర్కి అలవాటు పడిపోయి నిద్ర లేక మనం చూస్తూనే ఉన్నాం ప్రజెంట్ జనరేషన్లో. సినిమాలు చాలా వస్తున్నట్టున్నాయి, ప్రెగ్నెన్సీ చుట్టూ ఐవీఎఫ్ చుట్టూ చాలా కాన్సెప్ట్స్ వస్తున్నట్టున్నాయి కదా. వస్తున్నాయి, బట్ ఇది నార్మల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా తీశారు. అంటే ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ అవ్వకుండా, వల్గారిటీ లేకుండా, దీన్ని చూపించాలంటే ఇంకా వల్గర్గా కూడా చూపించవచ్చు, బట్ ఆ బార్డర్ అనేది క్రాస్ అవ్వకుండా ఎడ్జ్లో నిలబడి కరెక్ట్గా ఎంతవరకు డెలివర్ చేయాలో సినిమాని అంతవరకు ప్రాపర్గా ఇచ్చారు. ఇంకా మిగతా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది, ఆయనకి పెర్ఫార్మెన్స్ కానీ, అండ్ వెన్నెల కిషోర్ గారి పెర్ఫార్మెన్స్, అనిల్ గీలా పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో చాలా బాగా అనిపిస్తుంది. అంటే వెతికేటప్పుడు హీరో మీరు అని చెప్పి కొన్ని సీన్స్ ఉంటాయి అనిల్ గీలావి, తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ మ్యూజిక్ చాలా బాగుంది. మెయిన్ మ్యూజిక్ వాజ్ గుడ్, బ్యాక్గ్రౌండ్ బాగుంది, సాంగ్స్ బాగుంది, డిస్టర్బింగ్ లేదు, సాంగ్స్ మనకు బోర్ కొట్టినట్టు అలా ఏం లేదు, చాలా బాగా అనిపించింది. ఓవరాల్ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీస్కి ఎక్కేస్తుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.